షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఇప్పుడు, ఏది కాంగ్రెస్ నుంచి తెలియదు. వైసీపీకి సంబంధించి అమ్మతో నాకు తెలియదు. నేను వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత నాకు జరిగిన రెండే రెండు విషయాలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళారని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా టైగర్ ముఖ్యమంత్రి అయ్యాడని, ఈ రెండే తెలుసు నాకు. ఓకే, మీ టైగర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ రెండే తెలుసు. మిగతా నేనే 100% టైగర్. ఓకే, నేను గాంధీ భవన్కి వెళ్ళినాడు అబ్బా. ఓకే, గాంధీ భవన్కి వెళ్ళి చెప్పినాడు, అరే ఒక్కసారి కాంగ్రెస్ని గెలిపించండి రా, దేశం బాగుపడుద్దురు అని చెప్పినాడు. నేను ఎలా ఉంది ఇప్పుడు ఈ 100 రోజులు ఆయనకి సంబంధించి? నేను వచ్చి 20 రోజులే, నాకేం తెలుసు. ఓకే, ప్రజావాణి రకరకాల అస్సలు నమ్ముతావో లేదు. నేను ఈ సిరీసు నాకు పెండింగ్ వర్క్స్ తప్పితే నాకు ఏమి న్యూస్ ఛానల్ కూడా చూడలే నేను. ఓకే ఓకే, నేను న్యూస్ ఛానల్ కూడా చూడలా. రేవంత్ అన్న చాలా చాలా మిడిల్ క్లాస్ మెంటాలిటీ, చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. ఏంటి డెఫినెట్గా జనానికి ఏం కావాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అనే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి వేరే లెవెల్లోనే చేస్తాడని నాకు నమ్మకం. ఆయన ఎలా చేస్తున్నాడో నాకు తెలియదు. రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు ఆయన ముందు రకరకాల సవాల్స్ ఉన్నాయి. ఏది ఎదురైనప్పటికి కూడా ఎన్నాళ్ళు ఉన్నాం అనేది కాదు, ఏం చేశాననేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన, అంటే ఆయనకి తెలుసు ఒకవేళ అది వచ్చినా కానీ దాన్ని ఎలా ఎదిరించాలి ఏందనేది. చెప్పా కదా, మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటారో, మిడిల్ క్లాస్ వాడు ఏమనుకుంటాడు, ఎట్లా బతుకుతాడు మిడిల్ క్లాస్ వాడు, అమ్మో నా గురించి పక్కోడు ఏమనుకుంటాడు, ఓకే ఓకే, ఊర్లో ఏమనుకుంటారు, నేను జాగ్రత్తగా ఉండకపోతే నన్ను ఎవరేమంటారు, నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచకపోతే ఏమంటారు, ఇది మెంటాలిటీ. అలాగే నా ప్రభుత్వం ఇలా ఉండాలి, లేకపోతే ఇప్పుడు దాకా నేను ఇలా విమర్శించాను, నేను దాన్ని ఫాలో అవ్వకపోతే, ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తను సర్వైవ్ అవ్వకూడదు. ఓకే ఓకే ఓకే, ధైర్యం ఉంది మనిషికి, కొండనైనా గుద్దుతానంటాడు, ధైర్యం ఉంది. గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు 25 సంవత్సరాల క్రితం ఇదే ఫిల్మ్ నగర్లో పరిచయం అయ్యాడు నాకు ఆయన. ఓకే, ఏంది నేను చూశాను. సో నాకు తెలుసు కాబట్టి నేను అంత ధైర్యంగా గాంధీ భవన్కి వెళ్ళగలిగా. ఓకే, భారత్ జోడో యాత్ర అప్పుడు వెళ్ళి ఆయన ముందే మాట్లాడా, చెప్తున్నా. ఓకే, వాళ్ళేమో నన్ను పిలవలా, నేనే వెళ్ళా. నాకు రాహుల్ గాంధీ ఆ పాదయాత్ర అంతా నచ్చింది. ఓకే, ఇంకా మీరు షర్మిల గారి గురించి అడిగితే నేనేం చెప్పను. తెలంగాణలోనే ప్రభావం చూపలేకపోయారు, ఆంధ్రాలో చూపగలుగుతారనే కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కాదబ్బా, ఇప్పటికైనా జ్ఞానం వచ్చిందేమో ఆంధ్ర ప్రజలకి అనుకుంటున్నా. అంటే అదే నేను అంటున్నాను, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని చూసే జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి తెలంగాణలో ఏం చేయలేకపోయారు, ఆంధ్రాలో ఏం చేయగలుగుతారు? అంత ప్రభావం ఉంటుందేమో, అది మీడియా అందేమో, లేదంటే జనం అన్నారనేది ఎక్కడా కనపడలేదు కదా. ఉండొచ్చు అయితే, ఏమో ఎలా తెలుసు. ఓకే, మనం చెప్పలేం కదా ప్రజలు ఎలా ఆలోచిస్తారనేది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే అనిపిస్తుంది. ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాల మీద, ప్రభుత్వం మీద, ప్రతిపక్షానికి, రెండింటికి దాన్ని ఏమంటారు ఉన్న తేడాని ఆలోచిస్తుంటారు తప్పితే అద్భుతం వీళ్ళిద్దరు రాగానే ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నారని నేను అనుకోను. ఆవిడ పాత్ర, ఆవిడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది చెబుతున్నా. అవునా? రాసుకో ఈ మాట. ఓకే, అది వచ్చిందా ఆంధ్రాకి ప్రత్యేక హోదా కన్ఫామ్. ఓకే, 10 ఏళ్ళు వాళ్ళు అప్ప ఎవరి 10 ఏళ్ళు కదబ్బా ఆ పీరియడ్ అట్లా కదబ్బా. మా తాత ఆస్తి రాసిపోయాడు, మా తమ్ముడు నేను కొట్టుకుంటున్నాము, 10 ఏళ్ళు అయింది అని అయిపోద్ది అయింది. ఎప్పటికైనా కోర్టులో తేలే వరకే కదా. ఓకే ఓకే, అట్లా కుదరదు. ఓకే, ఆ ప్రామిస్ చేసింది కాంగ్రెస్ వస్తే ఇవ్వాల్సిందే కదా. అలా లింక్ పెట్టారా? లింక్ ఏముంది, అదే కదా నిజం. ఓకే, నువ్వు ప్రామిస్ చేసావు గురు, నువ్వు ఇప్పుడు నేను ప్రామిస్ చేసిన తర్వాత నీ చేతిలో ఏం లేదు, కానీ మళ్ళీ నీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత గురు ప్రామిస్ చేసావంటే ఎస్ ఐ ప్రామిస్డ్, నువ్వు చేయాలి కదా, నిన్ను అడుగుతాం కదా. లేకపోతే వాళ్ళకి నీకు తేడా ఉంది, వచ్చి ఏంటి ఉపయోగం? కానీ బీజేపీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా చీల్చేసి ఏమి చేయకుండా అది కాంగ్రెస్ ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది. ఓకే, ఇస్తుంది, గ్యారెంటీగా ఇస్తుంది. ఆ దేవుని కోరుకోండి అందరు ఆంధ్ర ప్రజలు, సెంటర్లో కాంగ్రెస్ రావాలని. ఓకే, నాకు బీజేపీ వ్యక్తిగతంగా నాకేం అన్యాయం చేయలే, కానీ పాలసీస్లో ఇచ్చిన ప్రామిస్ను మిస్ చేశారు కాబట్టి ఆ కోపం అంతే.